ఓకే, మనతో పాటు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రామ్మోహన్ రెడ్డి గారు టీపీసీసీ మీడియా విభాగం కన్వీనర్. సో విన్నారు కదా కొప్పుల ఈశ్వర్ గారు చెప్తుంది. ఏం లేదు, అధికారం ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ అవి ఇవి లీకులు. నిన్న హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, చూడండి ఏదో లీకులు ఇస్తారు, చూడండి దమ్ముంటే ఆ వీడియో విచారణ బయట పెట్టండి అన్నారు. ఇవాళ ఉదయం చూస్తే ఫోన్ ట్యాపింగ్, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని మేము చెప్పాము అన్నట్టు లీక్ వస్తుంది. ఏమంటారు? నేను ఇది ఓపెన్ ఎందుకు చేసిన అంటే, భరత్ గారు ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇగో ఇదే విధానం ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టుగానే ఇదే అబద్ధాన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా రుద్ది 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 జనాలను నమ్మించేటటువంటి ప్రయత్నాలుగా నిజం నేనెందుకు చెప్పాలన్నా, నిన్న సిపి సజ్జనార్ గారు ప్రెస్ నోట్ విడుదల చేశారు మీ అబద్ధాలను తట్టుకోలేక. ఆ పోలీసు వాళ్ళు చెప్పింది నిజం కాదు, అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చింది నిజం కాదు. హరీష్ రావు గారు బయటకు వచ్చి చెప్పింది నిజమైతుంది. హరీష్ రావు గారు బయటకు వచ్చి చెప్పింది నిజమైతుంది. పోలీసు వాళ్ళు సిపి సజ్జనార్ గారు అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది. వీళ్ళ అబద్ధాలు తట్టుకోలేక అసలు ఇదేం కేసు అదేం కేసు ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక ఇండివిజువల్ పెట్టినటువంటి కేసు మీరు ఏం చెప్తారు చేస్తారు, మీరు ఏం చెప్తే అదే మాట్లాడతారు. సజ్జనార్ది ఇప్పుడు సత్యంగా చెప్తారా మీరు? సజ్జనార్ చెప్పింది నిజం కాదా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? ఎట్లా మాట్లాడతారండి? ఓకే ఈశ్వర్ గారు, రామ్మోహన్ గారు వర్షన్ విన్న తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. వర్షన్ వింటనే తెలుస్తూనే ఉంది కదా ఏం మాట్లాడుతున్నారు, ఇంకేం మాట్లాడతాం అందులో. మాట్లాడండి. పోలీసు సజ్జనార్ సిపి గారు చెప్పింది నిజమా? ఆయన స్టేట్మెంట్ నిజమా? మాట్లాడరు మొత్తం మీరు తర్వాతనే మాట్లాడు. సో అంటే ఈశ్వర్ గారు, అంటే ఇప్పుడు సజ్జనార్ నిన్న ఒకటి ఆయన క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే, చక్రధర్ గౌడ్ కేసు కాదు ఇది వేరే కేసు, రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ గా దర్యాప్తు జరుపుతున్న కేసు, సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది ఓన్లీ చక్రధర్ గౌడ్ కేసుకు మాత్రమే. ప్లస్ రెండోది ఏంటంటే ఈ విచారణ ఈ రోజుతోనే డ్రామా కంపెనీ అని నేను చెప్తున్నా. విచారణ ఈ రోజు ట్యాపింగ్ అనేటువంటిది ఒక ట్రాష్ అని చెప్పిండు కదా నిన్న హరీష్ రావు గారు. జరగలేదంటారా? 100% జరగలేదు. జరుగుతా నిరూపించడానికి ప్రభుత్వం హార్డ్ డిస్క్ ప్రణీత్ రావు ఎందుకు ధ్వంసం చేశారు? జరగండి. అరే నేనేమంటున్నా, నిన్న జరిగినటువంటి విచారణలో హరీష్ రావు గారు బయటకు వస్తేనే ఒకే మాట చెప్పిండ్రు, మీరు ఆ ఏవైతే వీడియోస్ బయట పెట్టండి, పొద్దున్నే లీక్ ఇస్తారు, ఇవన్నీ కథలు పడతారని గమనించే ఊహించే చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలని నిజం ఏం చెప్పేది అని అబద్దాలా? అయితే ఇంకొక మీ ప్రభుత్వమే కదా, మొత్తం బయట పెట్టండి. ఈశ్వర్ గారు ఇంకొక రేపు ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడతారో మాట్లాడి ఆ వీడియోలను విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. చేయమనండి. ఈశ్వర్ గారు ఇంకొక మాట, ఇప్పుడు దక్కన్ కిచెన్ నందు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అప్పుడు ఆయన నందు గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఆడియోస్ బయట పెట్టారు. ఆ ఆడియోస్ కేసీఆర్ కి ఎట్లా వచ్చాయని క్వశ్చన్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే కేసీఆర్ దగ్గరికి నందు గారు ఆడియోస్ ఎట్లా వచ్చాయి? నందు గారు అధికారులను అడిగి తెప్పించుకుంటారు, దాంట్లో ఏమన్నదండి? ఇప్పుడు అట్లా అడిగి తెప్పించుకునేదే. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అధికారం అవునండి, అవసరం ఉన్నప్పుడు అదే అవసరం ఉంది కదా కోసము, లేకపోతే రాష్ట్ర రక్షణ గురించి వాడాల్సినటువంటి వ్యవస్థని ఇంట్లో ఆడోళ్ళ కాడికి మొదలు పెట్టుకుంటే పక్కింటోళ్ళ దాకా మీకు వినాల్సినటువంటి అవసరం ఏముంది? అవతల వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను సంభాషణ వినాల్సిన మీకు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక బోకస్, ప్రజలను మభ్య పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకొకటి కాదు. ఒకటే భరత్ గారు, నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి? మార్చ్ 2000